నుంచి ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. హాజరైనటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, స్థానిక అట్లానే గౌరవ నాయకులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లానే మేయర్ గారు నీతు కిరణ్ గారు, అలీంబాయి గారు, విఠలరావు గారు, హాజరైనటువంటి తమ్ముడు జగన్ గారు, శిల్పరాజు గారు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సీనియర్ నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి గారు, నవీద్ ఇక్బాల్ గారు, అట్లానే హాజరైన వారందరికీ ధన్యవాదాలు. జిల్లా ఇట్లా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం చూసినాం. సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు, పీయూష్ గోయల్ గారు, అట్లానే బండి సంజయ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ పసుపు బోర్డు ఆలోచన చేసినప్పుడు 2014 కన్నా ముందు, ఎన్నికలకు వెళ్లే ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ 15-20 ఏళ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అప్పటికే అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేనేదో రైలు తెచ్చినా, నేను రైలు తెంగానే ధర డబుల్ అయింది, త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పసుపు ధర ప్రతి 3వ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లెక్క పసుపు ధర పెరుగుతుంది. దాంట్లో ఎవరు చేసేదేం లేదు. కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే జక్రాన్పల్లిలో అన్న పెద్దన్న బాజిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో 800 ఎకరాల భూమిని మేము సేకరించి కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి దానికి మా ప్రభుత్వం నుంచి లేఖ కూడా రాసినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసి కూడా రావడం జరిగింది దానికోసం. మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది, రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. వెల్కమ్ చేస్తూ ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ని, కానీ వాటిని పరిపూర్ణం చేయండి. కేవలం వాటిని ఎన్నికల హామీగా మిగిల్చి మరి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ, మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా 30 పైచిలకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు, మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు, దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా మనం పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది. ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం. మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. పల్లె గంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. చరిత్రలో నిలిచిపోయే విధంగా మొదటి పసుపు బోర్డు చైర్మన్గా వారు ఎన్నికవడం సంతోషకరం. మీరు మా జిల్లా బిడ్డ, మా అంకాపూర్ బిడ్డ కావడం మాకు గర్వకారణం. మీరు సమగ్రంగా పసుపు రైతుల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా వంటి వారందరినీ కూడా కలుపుకొని పోయి పసుపు రైతులకు మేలు జరిగే విధంగా
పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బాబా రామ్దేవ్ గారు బీజేపీతోని చాలా అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తి. వారి దగ్గరికి మేము హిమాచల్ ప్రదేశ్ కూడా 2 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారి సీఈఓ బాలకృష్ణ గారిని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరడం జరిగింది. పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగానే చెప్పి చివరి నిమిషంలో ఎందుకో వారు మళ్ళీ పెట్టలేకపోయినారు. మరి ఆ విషయాన్ని కూడా పర్సు చేయవలసిందిగా మేము గౌరవ ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్షాలం అందరం కూడా కలిసి పనిచేస్తేనే పసుపు రైతులు బాగుంటారు. మరి ఆ విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ పసుపుకు మద్దతు ధర తీసుకొని రావాలని చెప్పి, ఎయిర్పోర్ట్ని తీసుకొని రావాలని చెప్పి, అట్లానే పసుపు ఇంపోర్ట్స్ని దిగుమతులను తగ్గించి వీలైతే మొత్తానికే బంద్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.